నువ్వు తోలేవు బండి స్కూల్ లేదు నీకు వదిలేమంది పోనా అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. అన్నం పెడతాను తీసుకొని పోతాను. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. అడిగిపోతున్నా ఏం చేస్తున్నావు? అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పక్కా పక్కా మన వాళ్ళు కూడా ఎవరైనా వస్తారు హోటల్ గుమ్మగుమ్మలు అంటే ఆ పేరు కోసమైనా రావాలా. బాగుంది బాగుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్సిరెడ్డి బ్లాగ్స్. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు లాంగ్ రైడ్ అని. కేవలం ఇప్పుడు వెళ్ళేది మాత్రం నేను మీకోసమే. ఈ రైడ్ అయితే మాత్రం ఇప్పుడు నేను నెల్లూరు నుంచి సింగిల్గానే వెళ్తున్నాను. మేబీ ఇంకెవరైనా గోవాలో జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో బయట అంతా కొంచెం ఏంటంటే నాయిస్గా అయితే ఉంది. సో మేబీ ఒక పర్సన్ అయితే యాడ్ అవుతాడు గోవాలో. సో నేను ఆ పర్సన్కి కూడా తెలియదు నేను గోవా వెళ్ళేది అనేది, అది వెళ్తున్నాను అనేది ఆ పర్సన్కి కూడా తెలియదు. ఆ పర్సన్ ఏంటంటే జస్ట్ చెప్పినాడు నేను వెళ్తున్నాను అని చెప్పి. సో నేను దాని తగ్గట్టుగా నేను కూడా ఏంటంటే నేనైతే బైక్లో వెళ్తున్నాను, ఆ పర్సన్ వేరే విధంగా అయితే వస్తున్నాడు. సో ఆ పర్సన్కి కూడా తెలియదు నేను కూడా గోవా వస్తున్నానని చెప్పి. చూద్దాం ఇంకా మనోడు రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆఫ్టర్ దట్ ఈ రైడ్ అయిపోయిన తర్వాత బిగ్ రైడ్ అయితే ఉండబోతుంది. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అయితే అవుతుంది. నేను మేబీ ఇక్కడ 5కి అయితే స్టార్ట్ అవుతాను నాకు తెలిసి. సో ఇప్పుడు నేను 2 వేస్ అయితే ఉన్నాయి గోవా వెళ్ళేదానికి. ఒకటి బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి తాడిపత్రి బళ్ళారి ఆ రోడ్ అయితే వెళ్ళొచ్చు. నేను ఏంటంటే తాడిపత్రి బళ్ళారి ఆ రోడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నేను బెంగళూరు నుంచి అయితే వస్తా. సో ఇప్పుడు స్టాప్ వచ్చేసి ఈరోజు యాక్చువల్గా దాదాపు ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి అయితే మాత్రం నేను వెళ్ళే వే అయితే దాదాపు 780 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గోవాకి, అంటే పానాజీకి 780 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో నేను ఏంటంటే ఒక రోజు కొట్టలేను, అందుకు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాను కాబట్టి. సో హార్డ్లీ నేను 10:30 11 వరకు అయితే రైడ్ అయితే చేస్తాను. సో మోస్ట్లీ పాసిబుల్ అయితే మేబీ తాడిపత్రి కానీ బళ్ళారి కానీ ఈరోజు స్టాప్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ తాడిపత్రిలో అయితే ఈరోజు స్టే అవుతాను నాకు తెలిసి. సో తాడిపత్రి దాకా వెళ్ళి, సో నాకు తెలిసి తాడిపత్రి దాకా రోడ్డు కూడా బాగుంటుంది, పొద్దుటూరు దాకా రోడ్డు బాగుంటుంది అదైతే నాకు తెలుసు. పొద్దుటూరు నుంచి లాస్ట్ టైం నేను గోవా వెళ్ళినప్పుడు కూడా అదే వేలో ఈ రోడ్ల మీద వెళ్ళేది, రోడ్లు బాగాలేదు అవన్నీ ఏంటంటే మనం బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో గైస్ కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఇంకేమాత్రం లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. మొత్తం టాప్ బాక్స్ అయితే పెట్టేసా బైక్కి, ఇప్పుడే మౌంట్ అయితే చేసా. సో అంత లగేజ్ అయితే ఏం పెట్టలేదు, అండ్ ఓన్లీ టాప్ బాక్స్ ఒకటే తీసుకొని పోతున్నా. బ్యాగ్ అయితే ఎటువంటిది ఏం తీసుకొని పోవట్లే. సో అవసరం ఏదన్నా అంత అవసరం అయితే అక్కడ కొనుక్కోవచ్చు, లైక్ ఏదన్నా అంటే నేను అంత లగేజ్ కూడా ఎక్కువ అయితే తీసుకొని పోవట్లే. సో బైక్ కూడా సర్వీస్ అయితే చేపించేసాను. ఈ డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి లైట్గా అరిగిపోయినట్టున్నాయి. సో వస్తే ఈ రైడ్కి అయితే వచ్చేస్తాయి. ఇందాక శివ అయితే ఫోన్ చేసినాడు, నేను రైడ్కి వెళ్తున్నాను కూడా తెలియదు రా అని చెప్పిన. ఇంకొకే ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం రెడీ అయితే వచ్చేద్దాం. అరే వచ్చిండ్రా నాయన, మీరు ఎప్పుడు వచ్చిండు అసలు కనిపించలేదు నువ్వేగా కనిపిస్తున్నాలే. ఏ రచితన్యా ఏం మనోడితో పాటు వచ్చినవా? మందులా టబాక్స్ చెప్పలే కదా రైడ్కి వెళ్తున్నా. మొన్న కదా చెప్పావు నాక ఏంది నన్ను తీసుకెళ్తాను. మామూలు నేను ఇప్పటికిప్పుడు అనుకున్నాను రా. యాడికి అనుకోవట్లే, యాడికి వెళ్తున్నాను చెప్పా. గోవా నిన్ను తీసుకొని వెళ్తాను కానీ నెక్స్ట్ వీడియోకి తీసుకొని పోతాను, నేనేం చెప్పలా. నెక్స్ట్ వీడియోకే తీసుకెళ్తాను. చేతి పట్టుకో, నాకు కొంచెం పని ఉంది, వాడు వాగతానే ఉంటాలే మనకి ఎందుకు. నెక్స్ట్ వీడియోకి తీసుకెళ్తామని నేను అనలేదునా, లూజ్ అవుతా ఉందా నువ్వు తీసుకెళ్తా అని చెప్పేసి మళ్ళీ నువ్వు వెళ్ళిపోవడం వెళ్ళినా ఏం చూసుకోండి. ఏంది నా వెళ్తున్నావు లగేజ్ అడిగి ఏదో తెచ్చుకున్నా నేను వస్తాను. ఈవినింగ్ అయింది, ఇది మార్నింగ్ కూడా ఏం కాదు. నువ్వు తోలేవు బండి స్కూల్ లేదు నీకు వదిలేమంది పోనా ఎగ్జామ్స్ రాయుదే ఏం కాదులే. ఇప్పుడు 8th క్లాస్లో 8th క్లాస్లోనే ఉంటావు, 9th ప్రమోట్ కావు నువ్వు. 2 సంవత్సరాలు చదివావు, ఏం కాదు మళ్ళీ చదువుతుంది. 8th 2 సంవత్సరాలు చదవాలి, 2nd క్లాస్ మళ్ళీ 8th అని కామెంట్ పెట్టేస్తాను. అదంతా నువ్వు నన్ను తీసుకెళ్తున్నావా లేదా? ఇప్పుడు యాభై తీసుకోలేదా చెప్తావా నాక? నేను తీసుకొని పోతాను కానీ ఈ రైడ్కి తీసుకొని పోతాను చెప్పాను కానీ లేదు కానీ మొన్న చెప్పింది కరెక్టే. నేను ఏంటి అందరూ మోసం చేసేవాళ్ళని
ఏంద్రా నీ బాధ ప్రతిసారి తీసుకొని పోతాను పోరా స్వామి నీ వల్ల. జోక్ కాదు, నేను వస్తా నిజంగా. ఏంద్రా ప్రతిసారి నేను వస్తా అన్నా. నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకోపోతే ఇప్పుడు కాదు. నేను వస్తా అంతే. ఏంది నేను వస్తా. ఏంటి ప్రతిసారి ఏంటి నన్ను మొన్న మాట్లాడు. ఇంటికి రాదు ఇల్లు ఉంటాయి అందర్శనంటే వస్తావు. చిన్నగా మాట్లాడు. ఇదేంటి ఇల్లు ఉన్నాయి ఏంది నువ్వు? ఏం కాదులే కానీ నన్ను తీసుకెళ్ళి. నన్ను టైం అయిందిరా, లైట్ అయింది బాగా. ఏంద్రా రే నన్ను బాగానే తన్నం పెడతాను తీసుకొని పోతాను. ఏంద్రా అడిగిపోతుంది. ఏం చేస్తున్నావు? దానికి నవ్వుతావు. క్యామెరీ కాదు. నన్ను తీసుకెళ్తానా లేదా? నెక్స్ట్ తీసుకొని పోతాను వదిలే. సరే ఏడే ఉన్నాను. ఏడే ఉంటాయి. ఏడే నిరాహార దీక్ష చేసుకో. పోయి రైడింగ్ పైన వాళ్ళు చూసిందనుకో నాకు ఇంట్లో కొన్నాను అని సైకిల్ కొనియాలి. పేపర్కి నా 200 నా సైకిల్ నీకు 200. సరే వీటితో పెట్టుకుంటే కష్టంగానే షూట్ చేసుకుంటా ఉండి ఏం మాట్లాడుతాడో కొనుక్కుంటాడో. నేను పోయి రైడింగ్ గేర్ వేసుకొని వస్తాను. అది బీకు నేను బీకుతా. నేను వచ్చి నన్ను తీసుకెళ్తాను. ఎట్లా తీసుకెళ్ళాడురా? మొన్న చూసాడు డ్రోన్ ఎగరేస్తాను, ఎగరే ఇలా. ఇదంతా నాకు వద్దు, నేను పేకేస్తా ఏదో ఒకటి. ఇక్కడ పేరుకి సాగుతాను. ఏం పీకుదాం చెప్పుదా? ఇది పీకేదా తీసుకుంటే? పీకలేవు, కష్టం అది. దేనికి బండే? అదే నువ్వేం చేస్తున్నావురా? నువ్వు కొట్టేదంతా చూశాను రా. పెట్రోల్ పైప్ వస్తుందో కదా కింద. ఏడే కదా? ఇదే కదా ఇది ఇంజన్ పైపు. అది చేసిన పోలేడు. అది చేసిన పోలేడా? పీకేద్దామా? పీకే అన్న వస్తున్నాడు. అది ఇంజన్ ప్లగ్ బెరికేసి అన్న. అదేం కాదు అంత లేదు కదా. లేదు కానీ నెక్స్ట్ టైం తీసుకొని పోతలేదు. ఆరో కాక నన్ను బాగుంది ప్రశాంతంగా బాగుంది. ఎట్టబోతాను ఏదో చూస్తాను. ఫస్ట్ నీళ్ళు తాగండి, తర్వాత నిరాహారం చేస్తాను. అంతే. లగేజ్ అయితే ఏమి ఎక్కువ తీసుకొని పోలా. సో చూడండి మనోడు చైతన్య చేస్తున్నారు. ఇదే నా లగేజ్. రే రే ఏంద్రా శివ అంతా నువ్వు చేసే పనులు. రే శివ నాకు టైం అయిందిరా. రే అర్థం ఇప్పుడు కానీ నువ్వు ఇవ్వకపోతే ఇంకా లైఫ్లో తీసుకోమాను. లైఫ్లోనే ఇంకా ఏంద్రా చైతన్య నాకు ఓపిక లేదురా. రే రే నేనేం అనలేక కాదు, సాగు కొడతారా రే. నువ్వేం చెప్పావు? ఏం చేస్తున్నావు? నన్ను తీసుకెళ్తాను. ఇప్పుడు ఏంది? తీసుకెళ్తావు నువ్వు మూసుకొని రా చాలు కానీ. చేదు ఇందా పోదా, ఇంటికి పోదా. రే ఏందినా యాడికి? నేను పరిగిలేకపోతున్నా దీంతో. రే తో నా చేతికి ఏది దొరికితే అరే రారబ్బా నాకు ఓపిక లేదురా. రే దొబ్బించుకో దెంగి పో. రే రే శివ నువ్వు చాలరా. లేకపోతే చూడు మొన్న చెప్పిన చూడు ఒక విషయం ఏదో ఉందిలే, అది చెప్తా ఇంకందరికి యూట్యూబ్లో అనౌన్స్ చేస్తా. ఇంకేం లే మరి యాదో తీసుకొని పోతా ఇంక రా. అది జాగ్రత్తగా ఉండాల. తీసుకొని పోతాను కదా. ఇంకా మనం ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ కేవీఆర్ సెంటర్ దగ్గర లెఫ్ట్ అయితే తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళినా వెళ్ళొచ్చు. కోవూరు వెళ్ళి కోవూరు నుంచి మళ్ళీ నేషనల్ అదే ముంబై హైవే మీద అయితే వెళ్ళాలి. బట్ కానీ మనం అట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. అదంతా కొంచెం జర్నీ అయితే ఎక్కువ ఉంటుంది. సో మనం అందుకే ఇప్పుడు జొన్నవాడ రోడ్ అయితే ఉంది. సో జొన్నవాడ రోడ్ నుంచి మనం బుచ్చిలో అయితే కలుసుకుంటాం. సో బుచ్చి నుంచి ఇంకా మనం సంగం, మత్కూర్, బద్వేల్, మైత్కూర్, పొద్దుటూర్, తాడపత్రి
మోస్ట్లీ తాడిపత్రి అనుకుంటున్నాను ఈరోజు నైట్ స్టాప్ వచ్చేసి. సో ఎంతవరకు వెళ్తామో ఏమో చూడాలి. ప్రెజెంట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయితే అవుతుంది. అండ్ బైక్లో కూడా పెట్రోల్ అయితే లేదు. మేబీ మోస్ట్లీ వస్తే ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో బుచ్చి దాటిన తర్వాత హైవే పక్కన ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉంటాయో మనకైతే క్లారిటీగా డ్రోన్ ఫ్లై చేసినంత వ్యూ ఉండదు కాబట్టి. సో నేను ఇప్పుడు జొన్నవాడ దగ్గర బ్రిడ్జ్ అయితే వస్తుంది, పెన్నా రివర్ మీద బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో అక్కడ డ్రోన్ అయితే ఫ్లై చేస్తాను. అండ్ మంచిగా డ్రోన్ షాట్స్ అయితే వస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ మీరు కూడా సేమ్ అదే అయితే ఎక్స్పెక్ట్ చేయండి. వన్స్ నేను ఏదన్నా ఉంటే లైటింగ్ ఉన్న వరకే ఎక్కువ అయితే షూట్ చేస్తా. తర్వాత లైట్ ఫెయిల్ అయిన తర్వాతగా అంత షూట్ చేసిన అంతకైతే ఏముండదు. బట్ కానీ ఇంకేంది ఒక 1 hour ఉంటుంది హార్డ్లీ. అరే స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్. సో బ్రదర్ R15 మనకు R15 అయితే చాలా అనుబంధం అయితే ఉంది. సల్మాన్ R15 యాక్చువల్గా సల్మాన్గా నేను చెప్పలే, నేను ఇట్లా గోవా వెళ్తున్నానని చెప్పి. సో మేబీ మళ్ళీ నేను 8కి 8:30కి అట్లా తినేదానికైతే ఆగుతాను కదా. సో అప్పుడైతే చెప్తాను, లేకపోతే మనోడు ఫీల్ అయిపోతాడు మళ్ళీ. యాక్చువల్గా సల్మాన్కి ఏమైనా తీసుకుపోతాం అంటే మనోడు రంజాన్ ఒక్క పొద్దులు అయితే ఉన్నాడు కదా. సో నేను అస్సలకి ఎట్లా అయితే నేను రాను కూడా నేను అడగలేను. బికాజ్ ఎందుకంటే ఒక్క పొద్దున్నప్పుడు బైక్ డ్రైవ్ చేయాలి అంటే బైక్ రైడ్ చేయాలంటే చాలా ఇబ్బంది. సో లెఫ్ట్ సైడ్లో అయితే చూడండి వాటర్ అయితే ప్రవహిస్తూ ఉన్నాయి కదా ఆ రోడ్డు మీద. సో అట్లా మనం పోలేం. ఎందుకంటే కిందంతా పాచి అనేది పట్టిపోయింది ఆ రోడ్డుకి. సో మనం కానీ వెళ్ళామనుకో ఆల్మోస్ట్ ఉండి రాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. రోడ్డు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు డ్యామేజ్ అయితే అయిపోయింది. సో అందుకని రాళ్ళు కూడా పెట్టేశారు అట్లా వెళ్ళొద్దు అని చెప్పి. అంటే పచ్చగా కింద పాచి పట్టు ఉంటుంది కదా. సో దానివల్ల అనుకుంటా కార్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, బైక్స్ అయితే మ్యాక్సిమం ఎవరు అయితే అలవ్ గారు. సో మీరు చూస్తున్నారు కదా ఈ మట్టి రోడ్ అయితే వేసారు రైట్ సైడ్లో. ఈ గుంతలకి నా టాప్ బాక్స్ అయితే మాత్రం గుల్ల అయిపోద్ది. ఆల్మోస్ట్ ఆల్రెడీ గుల్ల అయితే అయిపోయింది టాప్ బాక్స్. కీచ్ 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 ఆ సౌండ్ వస్తూనే ఉంది. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లే. ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా పెన్నా బ్రిడ్జ్, లైక్ జొన్నవాడ దగ్గర ఉన్న పెన్నా బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. సో చూసారు కదా గైస్, ఇక్కడ డ్రోన్ ఫ్లై చేస్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. సో ఇక్కడెక్కడన్నా కొంచెం ఓపెన్ ప్లేస్ చూసుకొని డ్రోన్ అయితే ఫ్లై చేద్దాం. ఇంకా అక్కడి నుంచి డ్రోన్ షాట్స్ అయితే చూశారు కదా, మేబీ మీకు నచ్చుంటాయని అయితే అని అనుకుంటున్నాను. సో అక్కడ మన వాళ్ళు బ్రదర్స్ అయితే చాలామంది అయితే మనతో మాట్లాడారు. బట్ కానీ గోప్రోలు అయితే షూట్ చేయలేకపోయాను. ఎందుకు అంటే నేను డ్రోన్ అదంతా బ్యాగ్లో పెట్టి దానివల్ల లేట్ అయిపోయింది. బ్రదర్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ నాయన ఈ ప్లేస్కి వచ్చేసరికి నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది. సో గుర్తొచ్చింది కాదు, నాకు జరిగింది. సో అది ఇప్పుడైతే గుర్తొస్తూనే ఉంటుంది ఈ వేలో పోతున్నప్పుడు. మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో తాటి చెట్లు అయితే ఉన్నాయి కదా. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న తాటి చెట్లకి ఇదే వేలో వెళ్తూ ఉంటే పైన ఒక తాటికాయ నా నెత్తి మీద పడబోయింది, ముందు పడింది బైక్ మీద. సో ఎట్టో ఏం కాలే. సో అది ఫన్నీగా అనిపిస్తుంది నాకైతే. అంటే పండు తాటికాయ అయిపోద్ది కదా. సో అప్పుడు రాలిపోద్ది చెట్టు పైన నుంచి. సో అప్పుడు అలా ఒక్కసారి అయితే పడింది. సో ఆ విధంగా మనకు ఆ ఇన్సిడెంట్ అయితే మిస్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ రోడ్ అయితే మాత్రం ఘోరంగా అయితే ఉంటుంది. బికాజ్ ఎందుకు అంటే సో మొన్న నెల్లూరులో భయంకరంగా వర్షాలు అయితే పడ్డాయి కదా. సో దానివల్ల ఇక్కడ మొత్తం ఒక మనిషి హైట్న నీళ్ళు అయితే ప్రవహించాయి. సో దాని దెబ్బకి రోడ్ అంతా గబ్బు అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ రైట్ సైడ్ ఇంకొక వే అయితే వేసారు, మట్టి రోడ్డు. ఇక్కడ ఈ గుంతలకి నా టాప్ బాక్స్ ఇరిగి పడిపోద్దేమో కింద.
ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునిందే అడ్వెంచర్ రోడ్ సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్గా ఎటువంటి ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం జర్నీ టైం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే బెంగళూరు నుంచి హుబ్లీ నుంచి అటు వెళ్ళిపోవచ్చు నెల్లూరు నుంచి. బట్ కానీ నేను అది రిటర్న్ వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకున్నా. నేను ఈ వే అయితే ఎందుకు ప్రిఫర్ చేసుకున్నానంటే ఏం చేసుకోవాలా, బట్ ఇది పోయేటప్పుడు ఇట్టే బెంగళూరు నుంచి పోయి వచ్చేటప్పుడు కూడా బెంగళూరు నుంచి వస్తే బాగోదని చెప్పి సో ఈ వే సెలెక్ట్ చేసుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 1 year బ్యాక్ నేను గోవా రైడ్ కూడా వెళ్ళాను. అప్పుడు ఈ వేలోనే పోయింది. బట్ కానీ అప్పుడు తాడిపత్రి దాకా వెళ్ళి తాడిపత్రి నుంచి అనంతపురం నుంచి దేవనగిరి ఆ సైడ్ వెళ్ళాను. బట్ ఈసారి ఏమనుకుంటున్నాను అంటే తాడిపత్రి దాకా సేమ్ రోడ్డే, తాడిపత్రి నుంచి బళ్ళారి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బళ్ళారి నుంచి హుబ్లీ అది సపరేట్ రోడ్డు, అనంతపురం అయితే మనకు టచ్ కాదు. సో ఆ విధంగా అయితే వెళ్దాం అనుకుంటున్నా. సో చూద్దాం, రోడ్డు మంచిగా ఉంటే చాలు. బట్ కానీ నాకు చాలామంది చెప్పేది ఏంటంటే రోడ్డు అంతగా ప్రాపర్గా బాగాలేదని అయితే అంటున్నాడు. మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు తాడిపత్రిలో, వాడు చెప్పినాడు బాగానే ఉంది రోడ్డు, ఎటువంటి ప్రాబ్లం లేదని. సో బట్ కానీ కొంచెం అక్కడక్కడ విలేజెస్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, కొంచెం జాగ్రత్త, అదైతే సమస్య ఏం కాదు. నువ్వు బెంగళూరు ఆ ఊరంతా చుట్టుకో రావాల్సిన అవసరం ఎట్రా బాగుంటుంది. సో అందులో ఇట్లా ఎవరు రారు కదా, సో అందరూ వెళ్తే గోవా అట్లా వెళ్తారు కాబట్టి నువ్వు ఈ వే సెలెక్ట్ చేసుకో, మంచిగా అయితే నీకు ఎక్స్ప్లోర్ చేసేదానికి ఉంటుంది. అంటే నేను అంతేం ఎక్స్ప్లోర్ చేయలేదు బాబు, నేను వచ్చేదే నైట్ ఈ తాడిపత్రి రోడ్డు, సో ఏం కూడా కనిపిది ఎక్స్ప్లోర్ చేసేదానికి అని చెప్పా. సో నేను ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అంటే మళ్ళీ చీకటి అయిందనుకో నాకు ఎక్కువ అంత షూట్ చేయబుద్ధేది కాదు. టపా పొద్దుటూరులో ఉంటాం, టపా తాడిపత్రిలోనో మనం ఎక్కడ స్టే చేస్తామో అక్కడ ఉంటాం. సో వన్స్ నైట్ అయిందనుకో గత 2 నిమిషాల్లో హోటల్లో ఉంటాను నాకు తెలిసి, ఆ మాత్రం రికార్డ్ చేస్తాను. నైట్ టైం అంతేముంటుంది చెప్పండి. సో ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పగలుగుతాం, కానీ ఇంట్రెస్ట్గా లేకుండా ఏం చెప్పాలి చెప్పండి. ప్రెజెంట్ మనం అయితే బుచ్చులో అయితే ఉన్నాం. సో మనం ఇక్కడే ఎక్కువ షూట్ చేద్దాం, ఎందుకంటే తర్వాత వచ్చే ఊర్లన్నీ ఇప్పుడే ఆత్మకూరు దాటాను, ఇప్పుడే మరిపాడు దాటాను, ఇప్పుడే బద్వేలు దాటాను, ఇప్పుడే మైదుకూరు దాటాను, ఇప్పుడే పొద్దుటూరు దాటాను, ఇప్పుడే తాడిపత్రికి వచ్చేసాను. ఇంకా అత్తే ఉంటుంది మన వారం అంతా. మన ఈ రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా, అండ్ అలానే డీసీ పల్లి దగ్గర సెకండ్ టోల్ ప్లాజా అయితే ఉంటుంది. సో నేనైతే ఈ టోల్ ప్లాజాలన్నీ చెప్పుకుంటూ అయితే పోలేను, నేను చెప్పలేను కూడా. ట్యాంక్ ఫుల్ ఎంత వద్దో, ఒకప్పుడు ట్యాంక్ ఫుల్ 1000కి అయిపోయేదన్న, ఇప్పుడు ఎంత వద్దో. ఓ చాలు ఎక్కువ వద్దు, పైకి వద్దులే ఆ మాత్రం చాలు. 1354 124 పెట్రోల్. ఫోన్పే అన్న. ప్రజెంట్ మనం వచ్చేసి మర్రిపాడులో అయితే ఉన్నాం. మనం పెట్రోల్ పట్టించుకునే దాదాపు ఒక 25 to 30 kilometers అయితే వచ్చేసాం. నేను ఎటువంటి వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడే కుంట అయితే దాటేసాను, మధ్యలో అయితే ఆడి ఫారెస్ట్లో వచ్చేది ఎటువంటిది అయితే షూట్ చేయాల. కుంట దాటాము అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం బద్వేలకి అయితే వచ్చేసినట్టు. నాకైతే మాత్రం భయంకరంగా ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం కూడా అయితే నేనేం తినలేదు సరిగ్గా, అసలే సరిగ్గా కాదు, ఏం కూడా తినలా. ప్రజెంట్ అయితే మాత్రం భయంకరంగా ఆకలి వేస్తుంది. నేనేమనుకుంటున్నాను అంటే మైదుకూరుకో పొద్దుటూరుకో పోయిన తర్వాత తిందాం అనుకున్నా, బట్ కానీ నా వల్ల అయితే కావట్లే. దానివల్ల ఏంటంటే హెడేక్ వచ్చేస్తుంది అండ్ అసలు మాట్లాడలేకపోతున్నా. సో కన్ఫామ్ ఏంటంటే ఇప్పుడు బద్వేలకి అయితే వెళ్తాం కదా, సో బద్వేలు అయితే మనం కన్ఫామ్ ఇప్పుడైతే తినేసేయాలి. రైట్ సైడ్లో ఒక డాబా పోయిందబ్బా, అడిగి పోదాం, ఫ్యామిలీ డాబా అంట. సో అది కొంచెం కూర్చునేదానికి కూడా స్థలం అయితే ఉంది. ఇక్కడ తినేద్దామా? ఓకే పర్లేదా, ఓకే ఇక్కడ తినేద్దాం. అండ్ బద్వేల్లో కూడా మనకు చాలామంది మన వాళ్ళు అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, బట్ కానీ ఎవ్వరికీ తెలియదు మనం వస్తున్నట్టు. అమ్మా వద్దు బ్రో వద్దు, ఇప్పటికే ఎక్కువైపోయింది, పొట్ట ఫుల్గా ఉంది. తాగే ఇప్పుడు నాకు తీసుకొని వచ్చారు కదా. ఏం పేరు బ్రో మీ పేరు? నరేంద్ర. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా హోటల్ గుమ్మగుమ్మలు, అంటే ఇంకా నెల్లూరు నుంచి వస్తుంటే రైట్ సైడ్లో వస్తుంది, బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే బోర్డు అది. సో ఫుడ్ అయితే బాగుంది. థ్యాంక్ యూ బ్రో. పక్కా మన వాళ్ళు కూడా ఎవరైనా వస్తారు హోటల్ గుమ్మగుమ్మలు అంటే ఆ పేరు కోసమైనా రావాలా. బాగుంది బ్రో, బాగుంది. మీ పేరు బ్రో? శేఖర్. వీరు అఖిల. ఓకే బ్రో థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ. ఓకే బ్రో థ్యాంక్ యూ బాయ్. హోటల్ గుమ్మగుమ్మలు టేస్ట్ కూడా గుమ్మగుమ్మలు ఆడిచ్చింది. ఓకే బ్రో బాయ్. ఓకే బ్రో బాయ్. ఇప్పుడే ఇంకా అక్కడ తినేసి ఇంకా బద్వేల్ నుంచి మనమైతే వెళ్ళిపోతున్నాము. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఆ హోటల్ మన వాళ్ళకి ఎవరికైనా బద్వేల్లో ఉన్న వాళ్ళకి కానీ బద్వేల్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి గాయస్. హోటల్ గుమ్మగుమ్మలు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది.
ఇప్పుడు ఈ బద్వేల్లో వీడియో ఏం చేస్తే ఎక్కడ వీడియో స్టార్ట్ చేస్తానో నాకైతే తెలియదు. బద్వేల్ నాయన మా బాబాయిలు కూడా ఇక్కడే ఉండేది. బద్వేల్ ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడైతే మాత్రం తోపు సిటీగా, అంటే మేము తోపు టౌన్ సిటీ ఏదన్నా అనుకోవచ్చు. మేబీ ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత సిటీగా అన్న అయిపోతుంది. బద్వేల్ బస్తీ మన వీర బ్రహ్మం గారు అయితే అన్నారు కదా, సో ఆ విధంగానే బస్తీగా అయిపోతుంది బద్వేల్ అయితే. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 8:45 ఎంత అవుతుంది, 9:45, 10:45, 11 or 11:15 కల్లా వెళ్ళిపోతాం అనిపిస్తుంది తాడిపత్రికి. మైదుకూర్ ప్రజెంట్ మనం అయితే మైదుకూర్లో అయితే ఉన్నాం. ఓ కడప లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప 37 కిలోమీటర్స్, హుబ్లీ 589 కిలోమీటర్స్, రైట్ సైడ్ కానీ వెళ్తే 423 కిలోమీటర్స్ హైదరాబాద్. ప్రజెంట్ మనం పొద్దుటూరులో అయితే ఉన్నాం. మనకి పొద్దుటూరులో కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు తాడిపత్రి నుంచి బళ్ళారి నుంచి హుబ్లీ ఈ రోడ్ అయితే అనుకుంటున్నా. కొంతమంది తాడిపత్రి నుంచి బళ్ళారి రోడ్ అంతంత మాత్రం అంటున్నారు, అదైతే నాకు అర్థం కావట్లే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం తాడిపత్రికి అయితే వెళ్ళాలి. డైరెక్ట్గా గోవా అయితే మాత్రం ఇక్కడ నుంచి 580 కిలోమీటర్స్ చూపిస్తుంది. షెట్ దించేశారు నాయన గుంతలో. టాప్ బాక్స్కి ఏం కాలే కదా, ఏం ఏడ ఇట్లాంటి చోట్ల ఇరిగిపోతే ఇంక రైడ్ క్యాన్సిల్, అంత బిస్కెట్టే ఇంకింటికే. ఎట్టో ఏం కాలా, అంత గుంతలో పడినా టాప్ బాక్స్ కూడా ఏం కాలా. మీకు ఆపోజిట్లో అయితే కనిపిస్తూ ఉందా ఒక పవర్ ప్లాంట్ అయితే ఉంది, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ స్టేషన్ అయితే ఉంది ముందు పక్క. ఇప్పుడు మనం ఏం దాంట్లోకి అయితే వెళ్ళట్లే, ఆ స్టేషన్ లోపల. ఇక్కడ యాడో లెఫ్ట్ ఇంకో రోడ్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా ఇది కాదనుకుంటాను మెయిన్ రోడ్డు. ఇందాక ఒక దగ్గర నేను రైట్ సైడ్కి అయితే టర్న్ అయ్యాను, అటు కాకుండా స్ట్రైట్గా కానీ వెళ్తే మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ ఇది ఏంటంటే షార్ట్ డిస్టెన్స్ లాగా ఉంది, అందుకని మనకి గూగుల్ మ్యాప్ వచ్చి ఈ వే అయితే చూపిస్తుంది. ఇట్లానే కొంచెం దూరం వెళ్ళాలనుకుంటా, బట్ కానీ ఇక్కడ రోడ్డు అంతంత మాత్రమే. ఇందాక చూసినారు కదా, వీడియో అటు స్టార్ట్ చేశానో లేదో ఒక పెద్ద గుంతలు అయితే వేసిన. ఎట్టో టాప్ బాక్స్కి అయితే ఏం కాల. తాడిపత్రి, మనం తాడిపత్రిలో ఉన్నాం. ఇక్కడ మన బీటెక్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాయుడు, అశోక్ వాళ్ళు. అంటే పక్కనే కదిరి ఆ సైడు. మన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలే. ఇంకా మావాడు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, వాడు వచ్చేసి బెంగళూరులో కూర్చొని ఉన్నాడు. వాడు కానీ ఉంటే మాత్రం ఇక్కడ కన్ఫామ్ వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి ఉన్నాడు. బట్ కానీ మనం అయినా ఈరోజు తాడిపత్రిలో అయితే స్టే అవ్వట్లే. బాగుందబ్బా తాడిపత్రి కూడా. సో మంచిగా రోడ్ అయితే ఉన్నాయి. సో ఏదో అనుకున్నాను కానీ మంచిగా ఉంది. తాడిపత్రి కూడా మంచిగా డెవలప్ అయిందో, గుంతరో, స్పీడ్ బ్రేకర్రో ఏం అర్థం కాల. గోవా ఇక్కడి నుంచి ఇంకా 440 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడే గుత్తి అయితే దాటేసాం. గుత్తి నేను ఎటువంటి షూట్ చేయలే. 11:30 అవుతుంది ప్రజెంట్. సర్లే గుంతకల్ కొట్టేద్దాం అనుకొని గుంతకల్ సైడ్ అయితే వెళ్తా ఉన్నా. తాడిపత్రి నుంచి గుత్తి వరకు సూపర్గా ఉంది రోడ్ అయితే. బట్ కానీ గుత్తి నుంచి గుంతకల్కి రోడ్డు అంతగా మంచిగా లేనట్టుంది. సో ఇదే రోడ్డు గుంతకల్ దాకా ఉంటుందా, లేదంటే కొంచెం ముందేమన్నా మంచి రోడ్డు వస్తుందేమో చూడాలి. బట్ ఇదే రోడ్డు అయితే నాకు కొంచెం బాగా టైం పట్టుద్ది గుంతకల్ వెళ్ళేదానికి. ప్రజెంట్ మనం గుంతకల్ అయితే ఉన్నాం. సో ట్రైన్ అయితే వెళ్తూ ఉంది, అండ్ ఈ పక్క నుంచి ఇంకో ట్రైన్ అయితే వస్తూ ఉంది. యాక్చువల్లీ మనం గుంతకల్ దాటి బళ్ళారి వైపు అయితే వచ్చేసాం. బట్ కానీ బళ్ళారి ఇంకా 55 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఎందుకు రిస్క్ అని చెప్పేసి గుంతకల్లోనే స్టే అవుదాం అని చెప్పి మళ్ళీ ఇటు బ్యాక్ అయితే వెళ్తున్నాను. బ్యాకే హోటల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అంటే ఇంకా బళ్ళారి వేలో ఎటువంటి హోటల్స్ లేవు. సో అందుకని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తున్నా. కలర్ఫుల్గా అయితే ఉందబ్బా గుంతకల్ లోపలికి వస్తే. బైక్ ఎక్కడ పెడదాం, ఫస్ట్ రేట్ మాట్లాడుకుందాం, దాని తర్వాతే రూమ్లోకి అయితే వెళ్దాం.